హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ అండి. పిల్లల కోసం సరదాగా అలా చేసామండి. ఇందుకోసం 2 గుడ్లను తీసుకున్నానండి. 2 బౌల్స్ కూడా తీసుకుని స్టెయినర్ మీద ఇలా ఎగ్ కొట్టేసేసానండి. దీనిలో నుంచి యోక్ పార్ట్ అనేది సపరేట్గా మరొక బౌల్లోకి తీసుకోవాలండి. నేను స్పూన్తో సపరేట్ చేస్తున్నానండి. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగానే వస్తుందండి, విరిగిపోకుండా. ఈ రెండింటిని ఇలా విడివిడిగా తీసుకుని బీటర్ సాయంతో చక్కగా బీట్ చేసుకోవడమేనండి. ఫస్ట్ నేను ఎల్లోని బీట్ చేసేస్తున్నానండి. ఇది అయిన తర్వాత వైట్ కూడా అలాగే చేసుకోవడమండి. వైట్ వచ్చి ఒక 5 మినిట్స్ దాకైనా బీట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి, హోమీగా వస్తుందండి. చేస్తుంటే కూడా భలే సరదాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా బీట్ చేసుకున్న దాన్ని మనం శుభ్రంగా 2 బీట్ చేసేసుకుని స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టేసుకోండి. అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో ఈ 2 ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమేనండి. ఇదిగోండి వైట్ ఇలా నేను బీట్ చేస్తున్నాను చూడండి, అలా ఫోమీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఆమ్లెట్ కూడా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కళాయి పెట్టేసుకుని వేడైన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఎల్లో తీసుకొచ్చి దీనిలో వేసేస్తున్నానండి. వేసిన తర్వాత దీనిపైన లైట్గా ఉప్పు కారం జల్లుకోవాలండి. ఇది కొంచెం కాలిన తర్వాత ఈ వైట్ది కూడా మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ వైట్ది కూడా తీసుకొచ్చేసి దాని మీద వేసుకోవడమేనండి. దీనిపైన కూడా లైట్గా ఉప్పు కారం జల్లుతున్నానండి. మనం 2 సార్లుగా వేస్తున్నాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా. అంతేనండి, ఫ్లఫీ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.